వెల్కమ్ టు గంగాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. నేను వెనిగర్ తోటి చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాను. 3 LBs చికెన్ ఇది. 2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూను ఎండు కారము, రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూను, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, పెరుగు ఒక బౌల్ నిండా తీసుకొని చక్కగా కలుపుకుందాము. బిర్యానీ దినుసులంతా పౌడర్ చేసుకుందాము. సాజీరా, లవంగ, పట్టా, యాలకులు, స్టారు, మరాఠీ మొగ్గ, మిరియాలు ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసుకున్నాము. ఆ మిశ్రమంలో 1 టేబుల్ స్పూను ఇప్పుడు మనం చికెన్లో వేసుకొని చక్కగా కలుపుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. ఒక 1/2 అవర్ పాటు ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, ఒక మీడియం సైజు ఆనియన్, 15 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 మీడియం సైజు టమాటాలు, అన్నీ పొడవుగా, ఉల్లిపాయలు పొడవుగా, టమాటాలు పొడవుగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం అదే బాండీలో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాము. వీటికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఒక టమాటో కూడా పొడవుగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అదంతా తీసుకొచ్చి ఈ మిశ్రమంలో వేసి కుక్ చేసుకుందాము. మనం అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటుంది ఈ చికెను. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. దీని మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించాక మళ్ళీ అంతా కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద బండి పెట్టి దాంట్లో సగానికి పైన వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాంట్లో బిర్యానీ దినుసులన్నీ వేసుకోండి. సాజీరా, లవంగ, పట్టా, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టారు అన్నీ వేసుకొని ఇప్పుడు నీళ్లు మసిలిపోయినాయి. నేను ఇక్కడ ఒక 7 కప్స్ రైస్ తీసుకున్నాను. ఆ మసిలే వాటర్ వేరు చేసి ఈ ఒక 1/2 అవర్ క్రితం కడిగి నానబెట్టుకున్నాను బాస్మతి రైస్. అవి అందులో వేసుకొని చక్కగా కలపండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక 70% బిర్యానీ ఉడికిపోయింది. తీసి పక్కన పెట్టుకోండి. మనం ఇందాక అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, టమాటో, పచ్చిమిరపకాయలు అవంతా ఒక పెద్ద ట్రే తీసుకొని దాంట్లో వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. డ్రై ఆనియన్స్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. నేను ఇక్కడ యూస్ చేశాను. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకోండి. మనం చికెన్ ఉడికింది కదా, దాంట్లోనే ఆ మిశ్రమంలో చికెన్ షోర్వా కొన్ని పీసెస్ వేసుకొని ఒక లేయర్గా వేసుకోండి. ఇప్పుడు దానిపై నుంచి బిర్యానీ వేయండి.
బిర్యానీ అంతా చికెన్ పైన స్ప్రెడ్ చేసి మళ్ళీ మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటోస్, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి స్ప్రెడ్ చేసుకోండి. దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. లేయర్గా వేసుకుంటే మనకు చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మిగిలిపోయిన చికెన్ అంతా వేసుకొని చక్కగా అంతా బిర్యానీ అంతా స్ప్రెడ్ చేయండి. దానిపైన మిగిలిపోయిన బిర్యానీ అంతా వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆ మిగిలిపోయినది కూడా అంతా వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేయండి. నేను ఇక్కడ ఆనియన్స్ రౌండ్గా కట్ చేసి దీంట్లో బిర్యానీ పైన పెట్టాను. ఇప్పుడు ఒక 2 టమాటోస్ కూడా తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని వాటి మీద పెట్టాను. పైన మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాము. ఈ పైన రా టమాటా, రా ఆనియన్స్ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలల్లో మనం కుంకుమ పువ్వు కలుపుకొని అంతా బిర్యానీ అంతా వేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాము. డ్రై ఆనియన్స్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. నేను ఇక్కడ యూస్ చేశాను. ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాము. ఇక్కడ ఎగ్స్ నేను బాయిల్ చేసి హాఫ్ కట్ చేసి అంతా పైన డెకరేషన్ కోసం నేను యూస్ చేశాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే ఇలా చేయండి, లేదంటే డైరెక్ట్ అట్లా బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు తీసుకొని దాని రసం తీసి ఈ పైన వేసాము. ఇప్పుడు నేను 350 degrees 45 minutes నేను అవెన్లో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర అవెన్ లేకపోతే మీరు ఒక పెద్ద గిన్నెలోనే మీరు కింద పెనం పెట్టి 45 minutes సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. ఇదే విధంగా వస్తుంది. మీకు అవెన్ ఉంటే అవెన్లో పెట్టుకోండి. దాంట్లో ఆవిరిపోవటానికి కొంచెం రంధ్రాలు కూడా చేశాను నేను, చూసారు కదా. ఇప్పుడు మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు అల్యూమినియం కవర్ తీసేసి చూడండి, బిర్యానీ చాలా బాగా వచ్చింది. ఈజీ అండ్ టేస్టీ. మీరు పాట్లాక్లో కానీ ఎవరన్నా వచ్చినప్పుడు కానీ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఎంజాయ్.